సార్ అన్న నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉంది చెవెళ్లలో పార్లమెంట్ ఎలక్షన్ హడావుడి? చేవెళ్లలో పార్లమెంటు ఎలక్షన్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అభ్యర్థి బహుజన బిడ్డ కాబట్టి, ఒక బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డ కాబట్టి అవతల పార్టీ రెండు కూడా రెడ్డి వర్గం సంబంధించారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థి కూడా ఇంత గతంలో గెలిచిన అభ్యర్థి కాబట్టి ప్రజలు తెలుసు ఎట్లా పోయింది ఏం కథ అనేది. మొత్తం అప్పట్లాగా ప్రజలు అంతా అవేకి లేరు, చైతన్యవంతులు ఉన్నారు. అబ్జర్వ్ చేస్తారు ఎట్లా రాజకీయాల్లో ఏం కథ, రాజకీయ ఎట్లా డబ్బులతో కూడుకొని ముడిపడి ఉన్నాయి, సామాన్ ఎట్లా రాజకీయం చేయాలి వద్దా అనేది అబ్జర్వ్ చేస్తారు. ఈరోజు బీజేపీలో ఉన్నది రెడ్డి వర్గం, కాంగ్రెస్లో రెడ్డి వర్గం, ఒక బహుజన బిడ్డ 93 బిస్కుల ఐక్యవేదిక ఇంతకుముందు గతంలో పంచ ముదిరాజు గారు. అందరూ ఖచ్చితంగా ఎంత మెజారిటీ వస్తుంది కాసాని జ్ఞానేశ్వర్? ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీ వస్తుంది అని అనుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, ఎన్ని స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయి? బీఆర్ఎస్కు 12 రావచ్చు. ఖచ్చితంగా చేవేళ మాత్రం బీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాం మేము. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలో పడుతుంది, రావచ్చు భజన బిడ్డ. ఎందుకంటే ఇక్కడ మొత్తం భజనవాదులు బాగున్నారు అనమాట. అబ్జర్వ్ చేస్తారు ఈ పార్లమెంట్ పరిధి లోపల 7 కాన్స్టిట్యూన్స్ లోపల ఏం చేస్తారు, ఏం కాదు ఇప్పటిదాకా, ఎట్లా సీట్లు పంచుకుంటారు, ఎట్లా డబ్బులతో కొనుగోలు చేస్తారు, రాజకీయం డబ్బులతోనే ఉన్నదా అనేది అర్థమైంది ప్రజలకు. రంజిత్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదా, ఖచ్చితంగా గెలుస్తాం అంటుంది కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు గతంలో ఏం పని చేసిరు అందరు తెలుసు. అధికార పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం గురించి ఇంకో పార్టీలో పోయిండు, అది ఎట్లా కూడా ప్రజలకు తెలుసు. అది కూడా డబ్బుతో కొనుక్కొని పోయిండు, అది ప్రతి వాళ్ళకి తెలుసు. అది చదువుకున్న వ్యక్తులకు వాళ్ళు వాళ్ళు చెప్పిన విశ్వేశ్వరరెడ్డి కూడా ఖచ్చితంగా గెలుస్తాం అంటారు. సరే వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, ఎవరి చెప్పేది వాళ్ళు చెప్తారు కదండి. మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఫైనల్గా అయితే మన కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది చెవెళ్లలో రాజకీయాలు? చేవెళ్ళలో జ్ఞానేశ్వరే గెలుస్తున్నాను. బీఆర్ఎస్ జ్ఞానేశ్వర్కి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే తెలుగు టీఆర్ఎస్ అభివృద్ధిని ఉంటే చేయాలి. ఓకే, ఇప్పుడు మరి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇంతకుముందు ఎంపీగా పనిచేసి ఏమైనా డెవలప్మెంట్ చూసిరా? కాంగ్రెస్ బీజేపీ అన్న కదా, బీజేపీ టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది. టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ మాత్రం ఏమీ చేయలేదు. మరి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు అమలు చేసిన దొంగ హామీలు, దొంగ 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 కన్నా దొంగ. మరి ఊర్లలో కరెంట్ ఎట్లుంటుంది? కరెంట్ కూడా పోతుంది వస్తుంది, రోజుకు 100 సార్లు పోతుంది. ఏమన్నా పెన్షన్ ఏమైనా సంక్షేమ పథకాలు? పింఛన్ లేదు, ఏది లేదు. 2500 లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, రెండవది పింఛన్ కూడా లేదు. ఇచ్చిన అదే కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఉంది. కేసీఆర్ గవర్నమెంట్లు చూసారు కదా, ఏ గవర్నమెంట్ మీకు మంచిగా అనిపించింది? టీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.